ఎవరీవన్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్ అండ్ వ్లాగ్స్. ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే మనం చూస్తూనే ఉంటాం, అసలు వెయిట్ లాస్ అని చాలామంది అంటూ ఉంటారు. అసలు వెయిట్ లాస్ ఎందుకు, నిజంగా మనకి వెయిట్ లాస్ అనేది అంత అవసరమా? సో ఒక్కటి ఫస్ట్ థింక్ చేస్తే కనుక, చిన్నపిల్లలప్పుడు మనం ఏం చేస్తాం, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ప్రతి ఒక్కటి పిల్లలకి చెప్తూ ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు చెప్పకపోతే ఎవరైనా సరే, మనమైనా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనం మన పిల్లలకి చెప్తూ ఉంటాము. ఇలా ఎవరో ఒకరు చెప్తూ ఉంటేనే మనకు అది మైండ్లో ఉంటుంది. ఇలా చేయొద్దండి, లేదా అలా తీయొద్దండి, బుక్స్ తీయొద్దండి, అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, ఇలా చెప్తూ ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు పిల్లలకి అలా చెప్తూ ఉంటాం. మనకి ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు కాబట్టి మనం కరెక్ట్గా ఫాలో అవ్వట్లే. వాస్తవానికి అయితే ముందు నుంచి కూడా మనకి ఈ విషయం తెలుసు, కానీ మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేక మనము కరెక్ట్గా పాటించామంతే. మనకు తెలిసిన విషయము మనకి ఎవరో ఒకరు చెప్పి గుర్తు చేస్తుంటే తప్పిస్తే మనకి గుర్తుండదు. సో ఆ వేళ తీసుకుంటే కనుక, ఇప్పుడు అసలు ఫాస్టింగ్ ఎందుకు, వెయిట్ లాస్ అవ్వాలి, ఎందుకు వెయిట్ లాస్ అవ్వాలి, ఎందుకు ఫ్యాట్ లాస్ అవ్వాలి, ఎందుకు మనము మన బాడీని కరెక్ట్గా చూసుకోవాలి? నిజానికి వస్తే వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి కూడా. అసలు వెయిట్ లాస్ ఎందుకు ఇంపార్టెంట్? వెయిట్ లాస్ అంటే మనం ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఎలా కనిపిస్తూ ఉంటాం. ఇప్పుడు నేను చాలా బాగా కనిపిస్తున్నాను, కానీ నా లోపల నేను కనిపించేటివన్నీ కరెక్ట్ కాదు. మన లోపల ఏ ప్రాబ్లం ఉంది అనేది మనకు తెలియదు. కానీ వెయిట్ లాస్ కంటే కూడా మనం హెల్తీగా ఉన్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఎలా హెల్తీగా ఉంటాం, లేదు మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఏ టిప్స్ ఫాలో చేస్తే వెయిట్ లాస్ అవుతారు చెప్పండి. నార్మల్గా తీసుకుంటే కనుక, మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే ముందు నుంచి మనకు పెద్దవాళ్ళు చెప్తూ వస్తున్న విషయం, మనకందరికీ కూడా బాగా తెలిసిన విషయం ఏంటో తెలుసా? వెయిట్ లాస్ అవ్వాలి అంటే కనుక ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా మనము భోజనం చేయకూడదు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడు పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా, ఎలాంటి భోజనం అంటే అలాంటి భోజనం చేయకూడదు. అది మనము ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం అనమాట. వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఎలా తీసుకోవాలి మరి? 3 times తినచ్చా, లేదు 2 times తినాలా, లేదు 1 time తినాలా, లేదు ఏ విధంగా తీసుకోవాలి? ఫుడ్ అనేది ఎప్పుడు కూడా అప్పుడు రోజుల్లో అప్పటికి ఎందుకు మనకి వెయిట్ లాస్ అనేది అంటే, వాళ్ళు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తిన్నా కూడా వాళ్ళు కార్బోహైడ్రేట్కి తగినంతగా కష్టపడే వాళ్ళు. కార్బోహైడ్రేట్స్ తింటే వాళ్ళకి హెవీగా ఉండేది, డే అంతా వాళ్ళు యాక్టివ్గా చేయగలిగే వాళ్ళు. వాళ్ళు తినే ఫుడ్ వాళ్ళు అరిగించుకునే వాళ్ళు, దానివల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నది కాదు. కానీ ఇప్పుడు మనకు అలా లేదు. మనం మొత్తం టోటల్ చేంజ్ అయిపోయినాం. మనం ఉండేది సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే అసలు ఒక ప్లేస్లో కూర్చునేస్తామంటే ఇంకా అక్కడి నుంచి మూవ్ అవ్వడానికి కూడా మనకి ఛాన్స్ లేదు, ఎక్కువగా అలానే ఉండిపోతున్నాం. సో దానికి మనం ఏం చేయాలి? అసలు మన ప్లేట్లో ఎలా ఉంటే మనము వెయిట్ పెరగకుండా, లేదు ఒకవేళ వెయిట్ ఉన్నా మన వెయిట్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి, మనకి ఏదన్నా మన హెల్త్ ఇష్యూ ఉందా అనేది మనం తెలుసుకోవాలి. చూసినాక మన పెద్దవాళ్ళు ఎలా తినేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడో 10 గంటలకో తింటే మధ్యాహ్నం చాలా వరకు తినేవాళ్ళు, లేదంటే ఈవినింగ్ ఒక 7కి కంప్లీట్ చేసి డిన్నర్ 8:30 మ్యాక్సిమం 8:30కి పడుకునేసేవాళ్ళు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మార్నింగ్ లేవంగానే 6 o'clock లేస్తే 6 నుంచి నైట్ 10, 11, 12 వరకు కూడా మనము ఫుడ్ అనేది కంట్రోల్ ఉండట్లేదు, కంటిన్యూగా వెళ్తూనే ఉంటుందన్నమాట. కానీ అలా చేయకూడదు, అది మనం చేస్తున్నది. సో మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే మెయిన్గా చేయాల్సింది ఏంటి? వెయిట్ లాస్ అవ్వాలి అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ ఏ విధంగా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్లో మనం చేర్చుకోవాల్సింది ఏంటేంటివి అంటే కనుక, ఫస్ట్ మనము కార్బ్స్ ఒక 80%, 90%, 80 grams, 90 grams మనకు బాడీకి కావాల్సినంత కార్బ్స్ ఉండాలి. సో ఫస్ట్ ఎలా తీసుకోవాలి? ఫస్ట్ మనం తీసుకునే దాంట్లో ఫస్ట్ వెజ్జీస్ ఉండాలి, తర్వాత ఫైబర్ ఉండాలి, తర్వాత ఫ్యాట్ ఉండాలి, తర్వాత ప్రోటీన్, ఈ విధంగా లాస్ట్ కార్బ్స్. ఇవి ఒక ఆర్డర్లో మనకి కరుగుతూ వస్తాయి. ప్లేట్లో మనం తీసుకోవడం కూడా ఒక కప్పు, స్మాల్ కప్ అంత కప్పు రైస్ ఉండాలి, బిగ్ కప్పు కర్రీ ఉండాలి, ఏదో ఒక ఫైబర్, క్యారెట్, కుకుంబర్, లైక్ ఇది ఒక్కటే కాదు, ఈ విధంగా మీకు ఏది కావాలి అనిపిస్తే అది, బీట్రూట్, స్వీట్ పొటాటో, ఏదో ఒకటి మనకు ఫైబర్ ఉండేలాగా ప్లేట్లో చూసుకోవాలి. నెక్స్ట్ ఆకుకూర ఉండాలి. సో అదేవిధంగా కొంచెం రైస్ తోటి ప్రోటీన్ అనేది, మీరు స్ప్రౌట్స్ తీసుకుంటారా, చనాల దాల్ తీసుకుంటారా, ఎగ్ తీసుకుంటారా, లేదు ఫిష్ తీసుకుంటారా, లేదు చికెన్ తీసుకుంటారా, ప్రతిదీ మన బాడీకి అవసరమే. ప్రతి దాంట్లోనూ మనకి ఏదో విధంగా మనకు కావాల్సింది అందుతుంది. మెయిన్గా మనం పాటించాల్సింది
ఇవన్నీ ప్లేట్లో పెట్టుకోవాలి. మన బాడీకి ఎంత కావాలో అంత. ఇప్పుడు 80 గ్రామ్స్ కావాలా ప్రతిదీ, లేదు 20 గ్రామ్స్ అంటే ఈచ్ మీల్. ఇప్పుడు మీరు 2 మీల్స్ తీసుకుంటున్నారు, మీకు 60 గ్రామ్ ప్రోటీన్ కావాలి, 30 గ్రామ్ ఫస్ట్ మీల్లో ఉండాలి, 30 గ్రామ్ సెకండ్ మీల్లో ఉండాలి. లేదు మీకు ఇప్పుడు ఫ్యాట్స్ 40 గ్రామ్ కావాలి ఫస్ట్ మీల్. మెయిన్గా 2 మీల్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. 2 మీల్ ఏ విధంగా ఉండాలి, మార్నింగ్ 10కి ఒక మీల్ ఉండాలి, ఈవినింగ్ 6కి ఒక మీల్ కంప్లీట్ అయిపోవాలి. సో ప్రతి దాంట్లోనూ మనకు ఈక్వల్ పార్ట్, దీంట్లో ఈక్వల్ కాకపోయినా కూడా ఇప్పుడు 15 దీంట్లో తీసుకుంటే 25 దాంట్లో ఉండాలి. సో మ్యాక్సిమం మనకి మన ఉండే ఫుడ్లో 2 పార్ట్స్లోనే మనకు మొత్తం కవర్ అయ్యే విధంగా ఉండాలి. కానీ ప్రతిదీ యాడ్ చేసుకోవాలి. ఏంటి, ఫ్యాట్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, గుడ్ ఫ్యాట్, గుడ్ ప్రోటీన్, గుడ్ కార్బ్స్, గుడ్ ఫైబర్. సో ఇవన్నీ 2 మీల్స్లో ఉండి మీ ప్లేట్ మొత్తం గ్రీన్గా ఉండేటట్లు చూసుకోండి. ఫస్ట్ గ్రీన్గా అంటే అన్ని వెజిటబుల్స్. ఈరోజు వారం అంతా ఒకే వెజిటబుల్ తినడము, లేదు నెలంతా ఒకే వెజిటబుల్ తినడము, లేదు మన వెజిటబుల్స్ కాకోకుండా బయట ఉన్న వెజిటబుల్స్ కోసం వెళ్ళడం, ఇది కాదు. మనకి ఏవేవి అవైలబుల్లో ఉన్నాయో, మనకి రూట్స్ అండ్ ట్యూబర్స్ ఏవేవి అవైలబుల్లో ఉన్నాయి, తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మనకి ఏవేవి అవైలబుల్లో ఉన్నాయి, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ వెజిటబుల్స్కి వెళ్ళకండి. మన దగ్గర ఏవేవి అవైలబుల్లో ఉన్నాయో అవి మార్నింగ్ ఫస్ట్ మీల్కి ఆ విధంగా ప్లాన్ చేసుకోండి, సెకండ్ మీల్కి ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. మధ్యలో ఖచ్చితంగా 8 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి. వాటర్ తీసుకోవచ్చు. ఫస్ట్ వాటర్ కూడా ఎలా తీసుకోవాలి, మనము ఫస్ట్ మీల్కి ముందు 1 అవర్ ముందు తీసుకోవాలి. తర్వాత 1 అవర్ గ్యాప్, మినిమం గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎవరికైనా. సో ఆ తర్వాత మీరు ఎంత వాటర్ అయినా తాగండి. నైట్ ఈవినింగ్ మీరు 6కి డిన్నర్ కంప్లీట్ చేయండి. మీరు స్నాక్ తినాలనుకుంటారు, స్నాక్ టైంలోనే మీరు హెవీ డిన్నర్ తీసేసుకోండి. ఏ విధంగా, ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్, కార్బ్స్, ఈ విధంగా గుడ్ ఏదైనా సరే గుడ్ ఫ్యాట్, గుడ్ ప్రోటీన్, ఈ విధంగా మీ ప్లేట్ నిండా పెట్టుకోండి. గ్రీన్ లీఫీ వెజిటబుల్, క్యారెట్, కుకుంబర్, ఏదో ఒక సలాడ్, లేదు వెజ్ది ఒక బౌల్, లేదు రైస్ బౌల్, లేదు ఒక ఆకుకూర, ఇలా పెట్టేసుకోండి. ఇంకా మధ్యలో ఏదైనా తినాలి అంటే మీరు 4 అవర్స్కి ఒకసారి ఏదైనా ఫ్రూట్, లైట్ ఫ్రూట్ తీసుకోండి, ప్రాబ్లమే లేదు. సో ఈ విధంగా తీసుకొని ఆ గ్యాప్ కవర్ చేసుకుంటూ అసలు నైట్ అర్లీ స్లీప్, మినిమం 7 to 8 అవర్స్ బెస్ట్ స్లీప్ ఉంటే కనుక ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు ఎందుకు వెయిట్ లాస్ అవ్వరో చూద్దాం. మీ దాంట్లో ఏది తీసుకున్నా గుడ్ ఫ్యాట్, గుడ్ ఇవే ఉండాలి. కానీ బయట జంక్స్ ఉంటే కనుక అది ఏం చేస్తుంది అంటే గుడ్ బ్యాక్టీరియాని చంపి డైజెషన్ కాకుండా బ్యాడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేసేసుకుంటుంది. అప్పుడు మనకి డైజెషన్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఇలా కాకోకుండా మీరు చేయాల్సింది మార్నింగ్ 10 o'clock ఒక మీలు, ఫుల్ కలర్ఫుల్ ప్లేట్ ఉండాలి. ఓన్లీ వైట్ కాదు, ఓన్లీ కార్బ్స్ కాదు, ఫుల్ కలర్ఫుల్ ప్లేట్ ఉండాలి. అదేవిధంగా ఈవినింగ్ ఒక మీల్ తీసుకోండి. 6 o'clockకి మీ డిన్నర్ కంప్లీట్ చేసే విధంగా చూసుకోండి. సో ఈవినింగ్ కూడా మనకి కలర్ఫుల్ ప్లేట్ మీల్ ఉండాలి. ఓన్లీ వైటే కనిపించకూడదు. వైట్తో పాటు అన్ని కలర్స్ మనకి ప్లేట్లో కనిపించాలి. అది కంప్లీట్ అయినాక నెక్స్ట్ ఒక 1 వీక్ అసలు మీరు 1 వీక్ ఫాలో అయ్యి చూడండి ఎంత చేంజ్ వస్తుందో. వాటర్ కూడా ఈ విధంగా తీసుకోవాలి. అది కూడా మనం ఎందుకు గ్యాప్ ఇవ్వాలి, 8 అవర్స్ మినిమం ఎందుకు గ్యాప్ ఉండాలి అంటే కనుక మన దాంట్లో మనకు తెలియకోకుండా సెల్స్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే దాంట్లో డిఫరెంట్ సెల్స్ని అవి ఫామ్ చేసుకుంటాయి. ఏ విధంగా అంటే ఎప్పుడైతే మనం కంటిన్యూగా తింటూ ఉంటామో అప్పుడు మనకి ఎక్కువగా లేనిపోని హెల్త్ ఇష్యూస్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే క్యాన్సర్ కణాలు ఎక్కువగా డెవలప్ అవుతాయి. ఈ విధంగా ఒక్కటి కాదు, చాలా ఎన్ని అనారోగ్యాలు రావాలో అన్నీ కూడా డెవలప్ అవుతాయి. కంటిన్యూస్గా తింటుంటే వాటికి కూడా ఎనర్జీ కావాలి. ఎప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది చెప్పండి, మంచిగా మనం మంచి ఫుడ్ తీసుకొని గ్యాప్ ఇస్తే, ఏదైతే మనం గ్యాప్ ఇచ్చింటామో ఆ టైంలో మన దగ్గర ఉన్న బ్యాడ్ సెల్స్ అన్నిటినీ చంపడానికి ఛాన్సెస్. మనం ఫుడ్ పెట్టట్లేదు కదా, ఇప్పుడు మనము ఆహారం ఇచ్చి దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఏదైనా మనకి లోపల ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ జనరేట్ అవుతూ ఉంది అంటే మనం ఫుడ్ ఇస్తూ ఉంటే ఆ బ్యాడ్ సెల్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. అదే కనుక మనం ఫుడ్ ఇవ్వకుండా కంట్రోల్ చేసామనుకోండి అవి చచ్చిపోతాయి అన్నమాట. ఆ ఫాస్టింగ్లోనే వాటంతకు అవే మనకి లోపల క్యూర్ అయిపోతాయి. అవి డెవలప్ కావు, ఎందుకంటే దానికి తగిన ఫుడ్ రావట్లేదు కాబట్టి అవి చచ్చిపోతాయి. ఈ విధంగా చేసి ఖచ్చితంగా వీలైనంత వరకు, ఇప్పుడు మన పెద్దలు కూడా మీరు చూస్తే అప్పుడు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి టైం ఉండేది కాదు, వాళ్ళకి బయట ఫుడ్స్ తెలిసేది కాదు, వాళ్ళు అందుకే తినేవాళ్ళు కాదు. కరెక్ట్గా తినేవాళ్ళు, కరెక్ట్ పద్ధతిలో ఉన్న వాళ్ళు
కెమికల్ లేని ఫుడ్స్ తినేవాళ్ళు. ఇప్పుడు మనం తింటున్నది అన్ని కెమికల్ ఫుడ్స్ కాబట్టి మనము కలర్ఫుల్ ప్లేటు 2 మీల్స్ 8 అవర్స్ గ్యాప్తో ఈ వాటరు 1 అవర్ బిఫోర్ ఫుడ్ 1 అవర్ ఆఫ్టర్ ఫుడ్ ఇలా ఇచ్చి మిగతా టైంలో వాటర్ తీసుకోవచ్చు. పడుకునే ముందు 1 అవర్ ముందు వరకు వాటర్ తీసుకోవచ్చు. ఆ తర్వాత వాటర్ తీసుకుంటే మనకి స్లీప్కి డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా చేసి చూడండి, మీరు ఎంత వెయిట్ లాస్ అవుతారో అనేది మీరే ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. సో ఎవరికైనా వెయిట్ లాస్ కానీ లేదు ఫ్యాట్ లాస్ కానీ కావాలి అంటే స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి. సో మా కమ్యూనిటీ ద్వారా మీకు డాక్టర్స్ ఎటువంటి హెల్ప్ అయినా రీజనబుల్ ప్రైజెస్లో అన్ని హెల్ప్ చేస్తారనమాట. సో మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.